నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. గత నెలలో చండీగఢ్ విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ను కుల్విందన్ అనే సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రైతుల నిరసనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కంగనాను కొట్టినట్లు కానిస్టేబుల్ వెల్లడించింది. ఈ ఘటనలో పలువురు సినీ ప్రముఖులు, సామాన్యులు కుల్విందర్ కు మద్దతు తెలపగా, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ ఆమెకు ఏకంగా ఉద్యోగమిస్తామంటూ ఇన్స్టా వేదికగా ఆఫర్ ఇచ్చాడు. దీంతో తనకు సపోర్ట్ చేయని వారిపై మండిపడింది కంగనా. ఇదంతా పక్కన పెడితే కంగనాపై చేయి చేసుకున్న సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ పై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ప్రస్తుతం కుల్విందర్ సస్పెన్షన్ లో ఉన్నారు. బీజేపీ ఎంపీ కంగనాను చెంపదెబ్బ కొట్టిన ఆరోపణలపై సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ పై శాఖాపరమైన విచారణ జరుగుతోందని సిఐఎస్ఎఫ్ తెలిపింది. దేశంలో రైతులు చేసిన ఉద్యమాన్ని కించపరుస్తూ కంగనా మాట్లాడారని, ఆ రైతులలో తన తల్లి కూడా ఉన్నారని, అందుకే కంగనాపై చేయి చేసుకున్నానంటూ కుల్విందర్ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీస్ కుల్విందర్ కు మద్దతు తెలిపారు.